నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నిశాంత్ సదనాల గారు. ఈయన ఎవరో కాదు, కాస్మెటిక్ అండ్ మైక్రోవాస్క్యులర్ సర్జన్. నమస్తే అండి. నమస్తే పద్మ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చాలా మందికి లేడీస్లో ఉండే ప్రాబ్లమే బ్రెస్ట్ సైజ్. చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది. అవును. దానికి రీజన్ ఏంటనేది ఎవరికి తెలియదు. కొన్ని టిప్స్ వాడుతూ ఉంటారు, కానీ దానివల్ల యూజ్ కూడా ఉండదు. బట్ ఎందువల్ల అంటారు? రీజన్ ఏంటి? సో బ్రెస్ట్ సైజు కొంతమందికి మీరు చెప్పినట్టు తగ్గిపోవడం అనేది ఒకటి కామన్గా చూస్తుంటారు. ఇంకొకటి పెరగకపోవడం కూడా ఉంటుంది. అవును. మనం రెండు రకాలుగా అంటాం. ప్రైమరీ హైపోమాస్టియా, సెకండరీ హైపోమాస్టియా అంటాం. అంటే అసలు సైజ్ మామూలుగానే మనకి ప్యూబర్టీ యుక్త వయసులో, అంటే నార్మల్లీ ఒక ఫిమేల్ గ్రోత్ జరుగుతున్నప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ మనం 6th 7th క్లాస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ గ్రోత్ అనేది డెవలప్మెంటే నార్మల్ అడల్ట్ సైజ్ రావాల్సింది రీచ్ అవ్వకపోవచ్చు. అది ఒక కండిషన్. అది యూజువల్లీ హార్మోనల్ ఇష్యూస్ వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఉండొచ్చు, మల్టిపుల్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఫుడ్ ఫ్యాక్టర్స్, రకరకాల థింగ్స్. బట్ వాట్ ఎవర్ ఆ టైంలో అడ్రస్ అవ్వదు. వన్స్ ఏంటంటే మన ఈ సరైన టైం దాటిపోయిన తర్వాత, ఇది మన ప్యూబర్టీ హిట్ అయిపోయిన తర్వాత, అంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రెస్ట్ గ్రోత్ అనేది హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్, ఇంకా గ్రోత్ అనేది జరగదు. బ్రెస్ట్ అనేది హార్మోన్ డిపెండెంట్ ఇష్యూ. గ్రోత్ అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ఈ హార్మోనల్ చేంజెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి సెకండ్ ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అందరికీ బ్రెస్ట్ సైజ్ అనేది కామన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఫర్ బ్రెస్ట్ ఫంక్షన్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ కోసం. సో మనకి పుట్టబోయే బిడ్డ కోసం మిల్క్ డెవలప్మెంట్ ఉండాలి కాబట్టి బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో వన్స్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, లాక్టేషన్ పీరియడ్ కూడా అయిపోయింది, తర్వాత ఇప్పుడు హార్మోనల్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి కదా. సో డ్రాప్ అయిపోయిన తర్వాత ఏదైతే పెరిగిన బ్రెస్ట్ సైజ్ కొంతమందికి రిటర్న్ తిరిగి రావచ్చు, నార్మల్గా తగ్గిపోవచ్చు, కొంతమందికి అట్లాగే ఉండొచ్చు, లేదా కొంతమందికి ఎక్సెసివ్గా గ్రోత్ అయిపోయి ఉండిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ ఇంకొకటి మెనోపాస్ పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు నార్మల్గా మనకి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే కూడా సో ఇంకా గ్రోత్ అనేది మెయింటైన్ అవ్వకపోవచ్చు. సో ఈ రీజన్స్లో మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే అసలు బ్రెస్ట్ గ్రోత్ ఫస్ట్ నుంచే స్టార్టింగ్గా డెవలప్డ్గా ఉండకపోవడం. అంటే ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ మన ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత కూడా అనుకున్న బ్రెస్ట్ సైజ్ ఉండకపోవడం మోస్ట్ కామన్గా. ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీస్ కూడా మనం కామన్గా చూస్తుంటాం. లేదు అంటే ఎల్డర్లీలో ఆఫ్టర్ 40-50 తర్వాత వన్స్ పీరియడ్స్ డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా బ్రెస్ట్ సైజ్ చాలా డిఫ్లెట్ అయిపోయినట్టు, సైజ్ తగ్గినట్టు ఇవి ఉంటాయి. మేజర్ రకంగా మెడికల్ కారణాలు ఇవి 80-90. ఇంకా అదర్ రీజన్స్ కొన్ని ఉండొచ్చండి. ఓకే, అదే బ్రెస్ట్ పెరగాలంటే ఏం చేయాలి అసలు? బ్రెస్ట్ పెరగాలంటే మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ అడిగారు, చాలామంది అపోహలు ఉంటాయండి. అవి ఏం వడలు తెలియక రకరకాలు వాడుతుంటారు. మీరు జస్ట్ ఇప్పుడు మనకున్న ఈ చాట్ జీపీటీ అండ్ వీటిలో కొడుతూ ఉంటే, జస్ట్ అమెజాన్లో వాటిలో మీరు కొడుతూ ఉంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అని కొడితే మసాజ్ క్రీమ్స్ అని డిఫరెంట్ థింగ్స్ అని ఉంటాయి. నథింగ్ వర్క్స్ అండి. నథింగ్ వర్క్స్. యాక్చువల్లీ ఏంటిదంటే ఓన్లీ థింగ్ బ్రెస్ట్ సైజ్ పెంచాలంటే సైంటిఫికల్గా అండ్ మెడికల్లీ ఓన్లీ 2 ప్రొసెస్ పాపులర్గా ఉంటాయి. అండ్ అవే వాటి వల్లనే పెరుగుతుంది. ఏంటంటే ఒకటి ఐదర్ మోస్ట్ కామన్గా చెప్పేవి, అండ్ అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. బ్రెస్ట్ ఫిల్లర్స్ అని, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంత కామన్ థింగ్స్ కాదు. ఒకటి ఏంటంటే కామన్గా తెలిసింది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ ఒకటి. ఇంకొకటి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ టు బ్రెస్ట్ అంటారు. అంటే మన బాడీలోనే వేరొక ప్లేస్లో ఉన్న ఫ్యాట్ని, పొట్ట దగ్గర నుంచి కానీ థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కానీ తీసి సేమ్ అదే ఇన్సిషన్ లేకుండా బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ ఏంటంటే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, బ్రెస్ట్ గ్లాండ్ సైజ్ అదంతా ఏం పెరగదు. బట్ యాక్చువల్లీ షేప్ అండ్ బ్రెస్ట్లో కూడా చూస్తే చాలా వరకు మెడప ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ని మనం పొట్ట దగ్గర నుంచి కానీ థైస్ దగ్గర నుంచి కానీ 2-in-1 ప్రొసీజర్ కింద కొంతమందికి ఆఫర్ చేస్తాం. అండ్ దేని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. ఇది ఎవరికి సూట్ అవుతుంది, ఇది ఎవరికి సూట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇది ఒకటి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే చిన్న కట్ చేసిన తర్వాత సిలికాన్ ఇంప్లాంట్స్, మోర్ పాపులర్ అండ్ మోర్ కామన్గా విన్న ప్రొసీజర్. మోర్ కామన్ ఇన్ ద వెస్ట్ అండ్ ఈవెన్ మోర్ కామన్ ఇన్ ఇండియా ఆల్సో. మోస్ట్ కామన్ చేసేది బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ఒకటి అండి. ఓకే, మీరన్నట్టు ఎవరెవరికి యూజ్ అవుతుంది? ఎవరెవరికి యూజ్. సో ఇప్పుడు అంటే కొంతమందికి ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ సైజ్ తోటి ఏంటంటే మనం ఎంత సైజ్ కావాలంటే, సపోజ్ కామన్గా మనం మాట్లాడుకుంటే బ్రెస్ట్ సైజ్ ఫస్ట్ ఎట్లా ఉంటేనే డిఫరెన్స్ చెప్పుకోవాలి. కామన్గా మనం ఏ కప్, బి కప్, సి కప్, డి కప్ అని వింటుంటారు నార్మల్గా మనం డ్రెస్సెస్లో వెళ్తున్నాం. కానీ కామన్ 32, 34, 35, 36 అట్లా అంటూ ఉంటారు. బోత్ డిఫరెంట్. అసలు ఏంటిది చాలామందికి ఉమెన్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఈ 32, 36 ఇది అనేది ఏంటంటే బ్యాండ్ విడ్త్ అంటారు. అంటే ఏంటంటే చుట్టుకొలత, చెస్ట్ చుట్టూతో చుట్టుకొలత బిలో ద లెవెల్ ఆఫ్ బ్రెస్ట్ దగ్గర ఉన్నది. దాని మీద ఏ కప్, బి కప్ అని ఉంటుంది అనమాట. అంటే ఈ సైజ్ డిఫరెన్స్కి, ఆ సైజ్ డిఫరెన్స్కి మన అంటే బ్రెస్ట్ కింద ఉన్న చుట్టుకొలతకి అండ్ బ్రెస్ట్ పైనుంచి కనుక ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకుంటే ఎవ్రీ 1 inch 2 inchకి 1 cup సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఏ కప్, ఏ కప్ అంటే ఇంకా స్మాల్ కప్. సో అంటే బ్రెస్ట్ సైజ్ చెప్పాలంటే
కప్ సైజ్తో కంపేర్ చేసుకోవడం బెటర్. ఓకే. యాక్చువల్లీ ఏ కప్ప, ఏ కప్ప, బి కప్ప, సి కప్ప అంటే మనం వచ్చే పేషెంట్స్ కూడా చెప్తాం ఎంత సైజ్ డిఫరెన్స్ ఉందంటే 2 కప్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, 3 కప్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు అని అంటాం. సో ఇప్పుడు మనం కప్ సైజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్లో వాట్ ఎవర్ కప్ సైజ్ వరకు వీ కెన్ డైరెక్ట్లీ ఇంక్రీజ్ చేయొచ్చు. అదే ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో ఏంటిదంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. వన్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అందరిలో ఎంత కావాల్సినంత ఉండదు మనం చేయాలంటే. ఇప్పుడు ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఇట్స్ రెడీలీ అవైలబుల్. మనం 300 cc పెట్టచ్చు, 200 ml ఇంప్లాంట్ సైజ్ పెట్టచ్చు, 400, 500 ml సైజ్ ఇంప్లాంట్ వరకు పెట్టచ్చు. ఓకే. అదే ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో మనకు అంత ఫ్యాట్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఎంత ఫ్యాట్ ఉండాలండి బో సైజ్ పెట్టడానికి, అది ఒక లిమిటేషన్ ఫ్యాక్టర్. అండ్ ఎంత ఉందని కాదు, ఎంత పెట్టినా కానీ యాక్సెప్ట్ చేయాలి బాడీ. ఓకే. ఇప్పుడు మన ఇంప్లాంట్ అంటే ఏంటంటే లైవ్ టిష్యూ ఏం కాదు, అది మన ఇంప్లాంట్ పెట్టి దానికి బ్లడ్ సప్లై అట్లా ఏం తీసుకోదు. ఫ్యాట్ గ్రాఫ్ట్ అనేది మన బాడీలో ఎక్కడో ఒక ప్లేస్లో లైవ్గా ఉంటున్న ఫ్యాట్ అంటే జీవిస్తున్న ఫ్యాట్ సెల్స్ని మనం మళ్ళీ బ్రెస్ట్లో పెట్టామంటే అది మళ్ళీ బాడీ యాక్సెప్ట్ చేసుకుని అది కూడా అట్లనే బిహేవ్ అవ్వాలి బ్రెస్ట్ టిష్యూ లాగా. సో అంటే టూ మచ్గా ఎక్కువ పెట్టినా కానీ దాని సర్క్యులేషన్ మన స్కిన్ ఎన్వలప్ అంత యాక్సెప్ట్ చేయదు. సో ఆ ఒక్క లిమిటేషన్ కూడా ఉంటుంది. ఎంత అవైలబుల్ ఫ్యాట్ ఉండేదని అదొక లిమిటేషన్ అయితే ప్రతి ఒక్కరిలో ఎంత కావాలంటే ఎక్కువ ఫ్యాట్ కూడా పెట్టలేం. సో వాళ్ళకి స్టేజెస్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది అంటే ఫస్ట్ ఇప్పుడు సేస్ ఒక 200 ml పెట్టామనుకోండి, ఇప్పుడున్న మీ స్కిన్ ఎన్వలప్కి ఇంతకంటే ఎక్కువ ఫ్యాట్ మనం పెట్టలేము. ప్రాబబ్లీ కావాలంటే ఒక 3 months తర్వాత వీ కెన్ స్టిల్ ఇంక్రీజ్ సైజ్. అట్లాగే సెషన్స్ లాగా చేస్తాం, 2, 3, 4 సెషన్స్ వరకు కూడా చేస్తాం. కొంతమందిలో హైబ్రిడ్ ఆగ్మెంటేషన్స్ అంటాం, అంటే బోత్ ఇంప్లాంట్ ప్లస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ రెండు, దేనికి ఉండే బెనిఫిట్స్ అవి ఉంటాయి. సో ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు దేనికి ఉండే బెనిఫిట్స్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంప్లాంట్ అంటే అది మన ఓన్ బాడీ సబ్స్టెన్స్ కాదు. ఫస్ట్ థింగ్ అది ఫారెన్ సబ్స్టెన్స్, మన ఒంట్లోది కాదు, అది ఒక బేసిక్ థింగ్. సేమ్ అలాగే మాట్లాడుకుంటే ఫ్యాట్ అనేది ఎక్కడదో కాదు, వాళ్ళ ఓన్ బాడీలోదే. అండ్ ఇంప్లాంట్లో మనం పెట్టినప్పుడు ఎంత సైజ్ ఇంప్లాంట్ పెడితే అంత సైజ్ అట్లాగే ఉంటుంది. అదే ఫ్యాట్లో ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో పెట్టిన మొత్తం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎవరికైనా కానీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఎవరు చేసినా కానీ 10 to 20% అనేది సైజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో ఎంత సైజ్ అంటే 200 ml పెట్టినా 200 ml ఉండదు ఒక 3 months తర్వాత. అదొక 150 ml అట్లాగా 180 ml అట్లా సైజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంప్లాంట్ పెట్టాలంటే కోత కట్టు ఉంటుంది. అదే ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో అంటే వెరీ స్మాల్ ఇన్సిషన్, హిడెన్ ఇన్సిషన్స్ కనిపించవు అంటే కాస్మెటికల్లీ ఆల్సో, బట్ స్టిల్ దేర్ ఇస్ స్కార్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ సెట్టింగ్లో బిఫోర్ మ్యారేజ్ స్కార్ అని అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ దే ఆర్ మోర్ అర్బన్ ఉమెన్, మోర్ అండర్స్టాండబుల్ అంటే దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. అంటే స్కార్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టచ్చు. ఒక యాక్సిలాలో చంకల్లో పెట్టచ్చు, మన సేమ్ బ్రెస్ట్ క్రీజ్ కింద పెట్టచ్చు. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి చేయడానికి. ఇంత చిన్న స్కార్లో పెట్టచ్చు. బట్ అల్టిమేట్లీ ఏంటంటే గీత అనేది చిన్న గీత అనేది అయితే పడుతుంది. అసలు గీత అనేది లేదు, జస్ట్ మనం ఇంజెక్షన్ చేసినట్టు ఈ ఫ్యాట్ అనేది ఒక సిరంజ్లో తీసుకుంటే మళ్ళీ సిరంజ్లోంచి ఇంజెక్షన్స్ లాగా పెడతాం. ఇవి నేను గ్రాస్గా చెప్పాను అంటే ఏంటిది డిఫరెన్సెస్ అట్లాగే ఏంటిది అనే దాని గురించి. ఓకే. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎందుకంటే మ్యారేజ్ కాని వాళ్ళైతే కనుక ఫ్యూచర్లో వాళ్ళు బేబీకి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది పెళ్ళైన తర్వాత. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటారా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను వచ్చే ప్రతి కన్సల్టేషన్లో వచ్చే వాళ్ళు వాళ్ళ యాక్చువల్లీ గర్ల్స్ కంటే వాళ్ళ మదర్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఇది ఎవరికి వచ్చినా కానీ. బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి. యాజ్ ఇఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే ఎంత కాంప్లెక్స్ అంటే కామన్గానే వింటూనే ఉంటాం, అందరు ఆడవాళ్ళకి తెలిసిందే, బ్రెస్ట్ సైజ్కి మనకి ఫీడింగ్ కెపాసిటీకి డిఫరెన్స్ ఏమి ఉండదు. స్మాల్ సైజ్ బ్రెస్ట్ ఉన్న ఉమెన్ చాలా సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళు ఉంటారు. బిగ్ సైజ్ బ్రెస్ట్ ఉండి కూడా సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయలేని మదర్స్ కూడా ఉంటారు. ఈవెన్ ఫార్ములా ఫీడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో వన్ థింగ్, సైజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మిల్క్ ప్రొడక్షన్ అనేది. ఈవెన్ నార్మల్ అంటే ఏం సర్జరీ చేసుకోకుండా నార్మల్గా ఉన్న బ్రెస్ట్ ఫీడింగ్ అదే ఒక ఇష్యూ. అండ్ దీనివల్ల ఈ ఎనీ కైండ్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీస్ ప్రొసీజర్స్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ పొటెన్షియల్ పెరగదు తగ్గదు. ఎందుకంటే మనం బ్రెస్ట్కి బ్రెస్ట్ టిష్యూని యాడ్ చేయట్లేదు, దానికి ఒక ఆల్టర్నేట్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు సిలికాన్ ఇంప్లాంట్ అంటే దాన్ని మనం పెట్టేది బ్రెస్ట్ లోపల పెట్టాం, బ్రెస్ట్ కింద పెడతాం. యాక్చువల్లీ ఐదర్ ప్లేన్స్ ఉంటాయి పెట్టే దాంట్లో కూడా, సబ్ గ్లాండ్యులర్, సబ్ ఫేషియల్, సబ్ మస్క్యులర్ ప్లేన్స్లో ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎవర్ ప్లేన్లో యూజువల్గా లేదా డ్యూయల్ ప్లేన్ ఇట్లాగా ఉంటుంది. సో బ్రెస్ట్ని టచ్ చేయం, బ్రెస్ట్ని డిసెక్ట్ చేయం, బ్రెస్ట్ కంటే కింద పెడతాం. సో కాబట్టి దాంట్లో ఎఫెక్ట్ ఉండదు. ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ పెట్టినా కూడా మధ్యలో డిస్పర్స్డ్గా పెడతాం కాబట్టి ఆ ఫ్యాట్ అనేది బ్రెస్ట్ టిష్యూలో కన్వర్ట్ అవ్వదు. అది మన బాడీలో ఓన్ ఫ్యాట్ ఇచ్చినా దానికి మిల్క్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ అనేది ఉండదు. సో ఇప్పుడు కంప్లీట్లీ యాబ్సెంట్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ క్వశ్చన్ ఎప్పుడు మోర్ ఇంపార్టెంట్ అంటే కొంతమందికి జెనెటిక్ కాజెస్ వల్ల కానీ అసలుకి బ్రెస్ట్
మనం ఇందాక అనుకున్నాం సగంగా డెవలప్ అవ్వకుండా ఫ్లాట్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవును. కామన్‌గా చేస్తాం. ఫ్లాట్ చెస్టే కాకుండా అసలకేం బ్రెస్ట్ డెవలప్‌మెంట్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే వన్ సైడ్ బ్రెస్ట్ ఉండి, వన్ సైడ్ బ్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఇవి చాలా రేర్ ఎంటిటీస్. అంటే మోస్ట్ కామన్‌గా చేసేవాళ్ళు. అవును. వాళ్ళల్లో అయితే అసలుకి బ్రెస్ట్ ఇష్యూ లేదు కాబట్టి అసలు ఫీడింగ్ పొటెన్షియల్ అనేదే ఉండదు. హ్మ్. మనం ఎనీ కైండ్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీ చేసినా. అండ్ నార్మల్ వుమెన్ ఎవరైనా సైజ్ తక్కువ ఉండాలి, ఇంక్రీజ్ చేయించుకున్నాం అనుకునే వాళ్ళలో కూడా చేసినా కూడా ఈ ఫీడింగ్ పొటెన్షియల్ అనేది పెరగదు, తగ్గదు. హ్మ్. ఏమి ఇబ్బందయితే ఉండదు. ఇబ్బంది అయితే ఉండదు ఫీడింగ్‌కి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అట్లా అని అంటే మనం చెప్తాం. ఇప్పుడే నాట్ నౌ కొంచెం బిఫోరే చేయించుకోండి అని చెప్పేసని. ఎందుకంటే కొంచెం సెన్సేషన్స్ అనేవి ఆల్టర్ అయితాయి. ఓకే. ఒక 3 మంత్స్ వరకు టైం పడుతుంది. ఏమైనా సెన్సేషన్స్ ఆల్టర్ అయినా అవి బ్యాక్ రావడానికి. ఓకే. సమ్‌వన్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకుంటున్న వాళ్ళకి వి డోంట్ అడ్వైస్. ఓకే. ఎందుకంటే వి షుడ్ నాట్ డిస్టర్బ్ బ్రెస్ట్ టిష్యూ ఎట్ దట్ టైమ్. అవును. ఇలాంటి బేసిక్ థింగ్స్ ఇలాగైతే చేయకూడదు. అండ్ మిగిలిన అదర్ థింగ్స్ అండ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్. ఓకే. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.